వెల్కమ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. వెల్కమ్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల. ఈరోజు మే 9, 2026. నమస్తే, నేను మీ హోస్ట్ భాను. నమస్కారం రమణ గారు. నమస్కారం అండి. నమస్తే రమణ గారు. సో ఈరోజు టాపిక్ బెంగాల్ విశ్లేషణ. స్ట్రైట్ మనం టాపిక్లోకి వెళ్దాము. ఉమ్, ఆ, 2 వారాల నుంచి 3 వారాల నుంచి మిస్ అయ్యాం, కానీ ఆ టాపిక్ ప్రపంచం అంతటా ఊపుతుంది. ఆ, ముఖ్యంగా మన తెలుగు మిత్రులు, రెగ్యులర్గా శ్రోతలు వినేవాళ్ళు కూడా ఆ, అసలు ఏం జరుగుతుంది, మీరు విశ్లేషణ ఒకసారి పెట్టండి అని అడిగారు. ఉమ్, ఆ, కొందరైతే రాత్రులు కూడా కూర్చొని ఆ ఎన్నికల్ని, ఆ, ఫలితాలు వచ్చిన రోజు నైట్ కూర్చున్నారు, యాజ్ ఇఫ్ ఇది వాళ్ళ సొంత ఇంట్లో ఏదన్నా పూజ అయినట్టు. ఇలా ఉమ్, ఉమ్. అయింది ఇది. అవును. మామూలుగా జరగలే అసలు. ఫస్ట్ నాకు అంటే దీనిపైన ఒక పెద్ద ఇది ఉందన్నమాట. అంటే ఇంత పెద్దది ఎట్లా తయారైంది ఇది? ఉమ్, ఉమ్, ఒకేసారి మామూలుగా కరెక్ట్ 10 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితం తీసుకుంటే బీజేపీ అన్నది లేదు అక్కడ. అసలు అవును. లేదు. అవును. 2 సీట్లు ఉండే, 2 నుంచి 70కి వచ్చి ఇప్పుడు ఏకంగా 200కి వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటో చెప్పనా మీకు? వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడితే ఆ, నన్ను డిస్క్రైబ్ చేయమంటే ఇది ఎలాంటి విజయం బెంగాల్ బీజేపీకి అంటే 2014లో మోడీ గారు ఫస్ట్ టైం గెలిచినప్పుడు ఉమ్, ఒక టైప్ ఆఫ్ చేంజ్ అని జనాలందరూ అనుకున్నారు అన్నమాట. ఉమ్. ఆ ఫుల్ మెజారిటీ వచ్చి ఆయన గెలిచి అప్పుడు ఇండియా మొత్తం మారిపోతుంది. ఇట్లాంటి పొలిటికల్ ఎర్త్క్వేక్ ఇది ఇట్లా ఎప్పుడు జరగలేదని అనేక రకాల విశ్లేషణలు ఇచ్చారు. హ్మ్. బెంగాల్లో జరిగిన ఈ అసెంబ్లీ ఎలక్షన్, ఎన్నో అసెంబ్లీ ఎలక్షన్లు జరిగాయి, ఎన్నో పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగాయి, మూడో టర్ము సగం వెళ్ళిపోయింది, ఇవన్నీ జరిగిపోయినాయి. కానీ ఆ 2014లో ఆయన చేంజ్ ఎలాంటిదో ఒక ఈ సునామీ. బెంగాల్ ఆ, ఈ బెంగాల్ ఎలక్షన్లో బీజేపీ గెలవటం కూడా దానికి సమానమైనది. సో అది ఓకే, ఆ లెవెల్లో అయింది. సో అది ప్రజలు ఎన్- మార్చారు. సో ఎందుకు అనేది ఆ మనం దాంట్లో మొదటి విశ్లేషిద్దాం. ప్రశ్న నాకు ఎందుకు అన్నది, ఉమ్. ఎస్ఐఆర్ వల్లే అవుతున్నది అని చెప్పేసి చాలా మంది మొదలు పెట్టారు. ఎస్ఐఆర్ అయింది. ఎస్ఐఆర్ వలన అయిందా లేదా కూడా మనం విశ్లేషిద్దాము. ఉమ్, కాతే అసలు బిగ్ పిక్చర్ చూద్దాం. బిగ్ ఉమ్, పిక్చర్లో బెంగాల్ అనేవాళ్ళు ఒక సోషలిస్ట్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ అని, ఇండియాస్ లిబరల్స్ అని, లేకపోతే వేరే దేశాలతోటి కంపేర్ చేస్తే అది అమెరికాలో కాలిఫోర్నియా ఎలాంటిదో ఇండియాలో వెస్ట్ బెంగాల్ అలాంటిదని, ఉమ్. ఇండియాలో ఉండే మోస్ట్ ఆఫ్ ద ఇంగ్లీష్ జర్నలిస్టులు అందరికీ ఎలాంటి బెంగాల్ నుంచే ఎక్కువ మంది ఉండేవాళ్ళు. మీరు ఎటు నుంచి చూసుకున్నా ఆ లాస్ట్ నేమ్ ఉంటుంది, అందులో చటర్జీనో ముఖర్జీనో చక్రవర్తి అనో లేకపోతే ఇలాంటి పేర్లతోటే ఉంటారు ఇంగ్లీష్లో. మీకు మీకు ఇండియన్ హిస్టారియన్స్ని తీసుకోండి, లేకపోతే వెస్ట్రన్ కంట్రీస్ నుంచి అవార్డ్స్ సంపాదించే మూవీస్ చూసుకోండి మీరు. బేసికలీ ఏది బెంగాల్ అన్నది అదేదో సామెత ఉంది కదా, వాట్ బెంగాల్ థింక్స్ టుడే ఇండియా విల్ థింక్ టుమారో అని బ్రిటిష్ అని వాళ్ళ టైంలో అనేవారు. అది వాళ్ళకి వాళ్ళు అనుకుంటారు. కానీ అవును. పాయింట్ ఏంటంటే నేను చెప్పేది అలాంటి అన్ని రకాలైన ఇమేజరీ ఉన్న ఇలాంటి ల్యాండ్ ఉమ్. సడన్లీ ఒక కరెక్ట్ పెద్ద అది. ఉమ్. ఒక పెద్ద సునామీ లాగా, కొంచెం ఎందు కూడా కాదు చాలా పెద్ద సునామీ లాగా 2/3 మెజారిటీ తోటి ప్రపంచం అంతా కలిసి రైట్ వింగ్ లేకపోతేనేమో హిందూ మతవాదులు ఇట్లా వింగులు. ఏవేవో పేర్లు అవును, పెట్టిన రకరకాల వింగులు మాట్లాడతారు. ఏవేవో పెట్టిన పేర్లు పెట్టిన ఒక బీజేపీ అనే దాన్ని ఓవర్వెల్మింగ్ గా దాన్ని వాళ్ళు మా పార్టీ మాదే, మా స్టేట్ కూడా మీరే కావాలి అని సెలెక్ట్ చేశారు. అది అసలు దాని యొక్క అందులో బిగ్ పిక్చర్. కమ్యూనిస్టులు ఏలినటువంటి రాజ్యం. అది అది కమ్యూనిస్ట్ హెడ్ క్వార్టర్స్, లిబరల్స్ హెడ్ క్వార్టర్స్, హిస్టారియన్ లిబరల్ అవును. హిస్టారియన్స్ హెడ్ క్వార్టర్స్. అంటే ఏది వాళ్ళలో అది మార్పు వచ్చింది అన్నది. అది మీరు ఓకే, ఎస్ఐఆర్ అన్నది సెకండ్ పార్ట్. సెకండ్ పార్ట్ అది సో అన్నమాట. ఎస్ఐఆర్ చేసింది, బట్ ఆమ్ ఆ, బెంగాలీ భద్రలోక్ మారాడు. అవును. అసలు అంటే భద్రలోక్ అని సామాన్య అంటారు. బెంగాలీ మేధావి మారిపోయాడు అంటారు. ఆ, భద్రలోక్ అంటారు. కలకత్తాలో ఒక పాష్ లొకాలిటీలు ఉంటాయి అన్నమాట. అట్లాంటి లొకాలిటీల్లో వాళ్ళు కూడా అట్లాంటి అసెంబ్లీ సీట్లు కూడా బీజేపీనే ఓవర్వెల్మింగ్ గా గెలిచింది. ఎందుకంటే బెంగాల్లో
కలకత్తా సిటీలో గెలవలేదు, బీజేపీ అంతగా ఉనికి చాటుకోలేదు అనేవారు ఇంతకుముందు. ఉమ్. నార్థన్ బెంగాల్లో వచ్చేది కానీ కలకత్తా సిటీని కొట్టగలిగితే మంచిది అనేవాళ్ళు. ఓకే. సో అది మార్పు వచ్చింది. చాలా పెద్ద మార్పు ఇది. ఎట్లా అంటే మీకు ఒక సీట్ చెప్తాను మీకు. స్వపన్ దాస్ గుప్తా అని ఉన్నాడు, రాష్ట్రపతి అని. అవును, ఆ మంచి ఇంటలెక్చువల్ ఆయన. ఆయన బీజేపీ తరఫు నుంచున్న ఆయనంతా ఆయనే చెప్పాడు ఈ సీట్ చాలా కష్టం గెలవటం, కానీ నేను కష్టపడతాను. అలాంటిది ఆయనకి 20,000 మెజార్టీతో గెలిచాడు అసెంబ్లీ సీట్. నేను ఆయన యాక్చువల్లీ ఓడిపోతాడు అనుకున్నా. ఆయనే ఓడిపోతానని చెప్పాడు. ఆయన ఆయన ఎందుకంటే ఆయన రాజ్యసభ మెంబర్ ఉండే, ఉమ్, ఆ తర్వాత రకరకాల బీజేపీతో ఉన్నాడు ఆయన. ఇంత పాస్ట్ లో ఏదో ఇంకా ఇప్పుడు పెద్ద మనిషి బీజేపీ తరఫున చేయాలని చేస్తున్నాడు, గెలవడలే అని అనుకున్నాను నేను. ఉమ్, అది స్వపన్ అన్నమాట. దాస్ గుప్తా. యా. ఆయన గెలిచాడు. అట్లా అన్నమాట అది జరిగింది ఇది. 20,000 ఓట్లతో అంటే చాలా. అది మమతా బెనర్జీ 2 సీట్లలో నుంచి 2 సీట్లలోనూ ఓడిపోయింది. అసలు అది ఇంకా ఆ, అదేంటంటే అసలు నాకు బీజేపీ తప్పితే ఇంకా ఎవరు వద్దు మొర్రో అని అరిచినట్టుంది ఆ ఎలక్షన్. బాబా. ఓకే. సో మరి అది ఎస్ఐఆర్ సంగతి చెప్పండి. ఇది ఇప్పుడు మీరు అంటే పెట్టిన మీరు స్లైడ్ ఉంది చెప్పిన కదా, దాంట్లో ఇది చూస్తున్నా, ఇది రెండు ఇది వందల గ్లాన్స్ అన్నమాట. ఏడు ఇది రెండు ఇందులో వందల ఏడు యా యా ఐఎన్సి చూడండి, అసలు 2 కాంగ్రెస్ పడిపోయాయి, సిపిఐఎం ఒకటి. నేను ఉమ్. అది తట్టుకోలేకపోతున్నా. ఆ ఏజేయూపీ ఏఐఎస్ఎఫ్ అని ఉన్నాయి. ఆ రెండు కూడా ప్యూర్ ముస్లిం పార్టీలు. ఉమ్. సిపిఐఎం తరఫున గెలిచిన ఒక్క మనిషి కూడా ముస్లిం వ్యక్తి. కాంగ్రెస్ తరఫున 2 సీట్లు ముస్లింసే గెలిచారు అన్నమాట. ఈ తృణమూల్ కాంగ్రెస్లో కూడా 80లో 30+30 మంది ముస్లింసే గెలిచారు. సో ఇది హిందూ ముస్లిం ఇది కూడా ఉంది ఇక్కడ యాంగిల్. చాలా పెద్ద యాంగిల్ ఉంది. ఉమ్. ఓకే. సో అది ఎస్ఐఆర్ చెప్పండి ఇప్పుడు దీంట్లో నెక్స్ట్ ఎస్ఐఆర్ ప్రశ్న. గురించి చాలా గొడవ చేశారు. చాలా చాలా ఇంపార్టెంట్. దీని మీద ఒక 5 నిమిషాలు స్పెండ్ చేద్దాం మనం చెప్పండి. అన్నమాట. ఇందులో ఏంటంటే ఎస్ఐఆర్ అనేది ఇండియాలో కామన్గా ప్రతి 10 ఏళ్లకు ఒకసారి చేస్తూనే ఉన్నారండి. ఈసారి అన్నెసరీగా దాని గురించి ఎక్కువ మాట్లాడితే ఇది కామన్ ప్రొసీజర్. ఏంటంటే ప 7 ఏళ్ళు దాటుతూ ఉన్నప్పుడు చనిపోయిన వాళ్ళవి, జనాలు మారిపోయిన వాళ్ళందరూ అట్లా రోల్స్లో ఉండిపోతూ వచ్చాయి. ఆ కరెక్ట్. ఉండిపోయిన వాటిల్ని తీసేసి ఆ, అసలు నిజంగా ఎవరు ఓటర్లు వాళ్ళెవ్వరు అనేది రీవెరిఫై చేయటమే ఎస్ఐఆర్ ప్రాసెస్. అంతే. అన్ని చోట్ల ఎప్పుడు జరిగింది అని మా చిన్నప్పటి నుంచి జరుగుతూనే ఉంది. దాని గురించి ఏదో ఇప్పుడు బీజేపీ వాళ్ళు వచ్చినందువల్ల ఏదో జరిగిపోతుందని చెప్పి వాదనలు ఇవన్నీ చెత్తంతా మాట్లాడుతున్నారు. అది చాలా తప్పు. అసలు తప్పు అట్లా అంటమే సో తప్పు. కాకపోతే ఇది చూస్తే ఎట్లా కాకపోతే ఉంది ఒకటి చెప్పండి. ఉంది. యా. కాకపోతే ఒకటి ఉంది. వెస్ట్ బెంగాల్లో స్పెషాలిటీ ఉంది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో ఏమైందంటే బయట నుంచి వచ్చి ఆ పక్కన బంగ్లాదేశ్ నుంచి వచ్చి బార్డర్ నుంచి వచ్చి ఊరికే బాగా సెటిల్ అయిపోయిన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ చాలా మంది ఉన్నారు అనేది ప్రతి ఒక్కళ్ళు అనేమాట. అందులో లేరు అని ఎవరైనా అంటే వాళ్ళ మైండ్ని కొంచెం తీసుకెళ్ళి ఇన్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈవెన్ ఆ తెప్పించిన వాళ్ళే వచ్చారు ఏంటిటా అంటారు. అంటే తేలేదు అని ఎవ్వరు అనరు, రాలేదు అని ఎవ్వరు అనరు. ఓకే. అది. సో ఇక్కడ నేను చెప్పాల్సింది ఒకటి ఇంపార్టెంట్ ఉంది మీకు ఇందులో. ఉమ్. ఇప్పుడు చూడండి, మీరు లాస్ట్లో చూడండి, కింద భాగంలో చూడండి. ఇది నేను ఒక కట్టసి చెప్పాలి ముందు. మనం ఇది ఆయన ఒక షో చేశారు, మేజర్ జనరల్ రాజీవ్ నారాయణన్ అని. ఉమ్. ఆయన షోలో ఉండే స్లైడ్ని తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టాను అనమాట. ఇది మన సొంతది కాదు, కానీ బాగుందని చెప్పి పెట్టాను ఇది. ఓకే. అయితే ఇందులో విషయం ఏంటో చెప్తాను మీకు. పాపులేషన్ చూడండి ఒకసారి మీరు. 2006లో 85 మిలియన్ పాపులేషన్ వాళ్ళు. 8 కోట్లు, 8.5 కోట్లు. 2025లో 100 మిలియన్, 10 10 కోట్లు. కోట్లకు వచ్చారా బెంగాలీస్? ఆగండి, మీరు వచ్చారు అనుకుందాం, అది కరెక్టే ఓకే. అనుకుందాం. ఇంక్రీజ్ ఎంత అయింది? 17.7% అయింది. అయింది. భారతదేశం పాపులేషన్ చూడండి, 2006 1.173 బిలియన్. ఓకే. 117 కోట్లు అనుకుందాం. 2025కి 144 కోట్లు. ఇంక్రీజ్ ఎంత అయింది భారతదేశ పాపులేషన్? 22%. అవును. అది 22, ఇది 17. బాగానే ఉన్నట్టు లెక్క. ఇక్కడ మీరేమి అందులో అంటే పెద్దగా సుమారుగా అయినట్టు సుమారుగా అనిపిస్తది. ఉన్నట్టే లెక్క. అవును. కానీ ఓట్ రిజిస్ట్రేషన్స్ చూడండి. సో ఇక్కడ ఓటర్లు. ఇది ఈ స్పాట్. ఓకే. ఇంక్రీజ్ ఈజ్ 22. అది ఈ 22 ఈ భారతదేశ పాపులేషన్. వెస్ట్ బెంగాల్లో పాపులేషన్ ఇంక్రీజ్ 17% అయితే ఉమ్. ఈ రిజిస్టర్ అయిన ఓటర్లు 48 మిలియన్స్ నుంచి 76 మిలియన్ అయింది.
అంటే మ్మ్. 58% ఇంక్రీజ్ అయింది రిజిస్టర్డ్ ఓటర్. పాపులేషన్ ఇంక్రీజ్ అయ్యి 17% ఉంది. ఓటర్ రిజిస్ట్రేషన్ నీకు ఎట్లా ఉంటుంది? అంటే ఇక్కడ 17% ఉన్నప్పుడు ఇది కూడా 17 ఉండాలి. ఆహా, అలా కాదు నేను అనేది. అది 17% ఉన్నప్పుడు కిందది మూడో లైన్ చూడండి మీరు. రిజిస్టర్డ్ ఓటర్లు 58%కి పడిపోయారు, పెరిగారు. పెరిగారు. ఓకే. 40. ఓకే. మీకు అంత ఒక్కసారి అట్లా ఎట్లా పెరుగుతారు? ఓ. అది సస్పెక్ట్. అందుకని ఇందులో ఏమైందంటే ఆ, ఒక 27, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో 90 లక్షల మందిని మొత్తం ఓటేయనివ్వలేదు అని అంటారు జనాలు. కానీ మ్మ్. అందులో ఒక 60 లక్షలు అసలు నిజంగా చనిపోయిన ఓటర్లు. వాళ్ళెవరు నేను ఉన్నాను అని కూడా చెప్పలేదు ఓటర్ రిజిస్ట్రేషన్ నుంచి తీసేసిన తర్వాత. వాళ్ళని మ్మ్. అసలు లెక్కలోకి లేరు వాళ్ళు. 60 60 లక్షల మంది. సో ఇది కూడా మీకు రిజిస్టర్డ్ ఓటర్ ఇంక్రిమెంట్ కూడా 22% ఉండాలి. అది 22 లేదనుకుందాం, 25 ఉంది 17, అనుకుందాం. 20 ఉన్నా కూడా 58% వచ్చింది అది. అది అన్నమాట. ఓకే. అది చాలా ఇంపార్టెంట్ మీకు. సో ఇంకోటి ఏంటంటే ఆ పైన కూడా ఆ, చూసుకోండి వాళ్ళు ఎప్పుడైతే లోక్సభలో ఆ లెవెల్కి వెళ్ళిందో అసెంబ్లీ 2026లో ఓటర్స్ చూడండి మీరు. 68.25 మిలియన్ డైరెక్ట్గా అసలు ఓటర్లు ఉంది అన్నమాట. అది రీజనబుల్గా ఉంది. 68.25 అంటే ఎందుకంటే 2016, 2026కి ఇంక్రిమెంట్ చూసుకుంటే 4 కోట్ల మంది పెరిగారు. బాగుంది. 4 కోట్లు కాదు, 65 అసలు యా అది అన్నమాట. అసలు ఇది అద్భుతంగా ఉంది కదా ఇది. ఉమ్, ఉమ్, ఇప్పుడు ఇది లాస్ట్ ఇయర్ లోక్సభలో 7.5 కోట్లు, ఉమ్. అసెంబ్లీకి వచ్చేసరికి 6 కోట్ల. ఎందుకంటే ఎస్ఐఆర్ తర్వాత కాబట్టి. ఎస్ఐఆర్ తర్వాత ఉమ్. అండ్ పీక్లో వాళ్ళు ఆల్మోస్ట్ 10 కోట్లకి వెళ్ళారు ఇక్కడ. అది పాపులేషన్ తోటి చేస్తున్నారు పాపులేషన్. మీరు. యా అది యా 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 అది సో పాపులేషన్ అది. అంటే నేను పాపులేషనే చూస్తున్నా, అది రిజిస్టర్డ్ ఓటర్ల గురించి కాదు మీకు కానీ. పాపులేషన్ లో పిల్లలు కూడా ఉంటారు. రిజిస్టర్డ్ ఓటర్ ఇంపార్టెంట్ మీకు. యా కానీ పాపులేషన్ లో కూడా అంతమంది ఇల్లీగల్ గా, అంటే బంగ్లాదేశ్ నుంచి అవన్నీ వచ్చిన ఇప్పుడు తీయటం జరుగుతుంది. నెక్స్ట్ ఎంత ఎవరు ఇల్లీగల్ చొరబాటుదారులు. ఆ, అది ఓకే. అన్నమాట. యా అది యా యా. సో ఇది ఉండంగా ఆబ్వియస్ గా తెలుస్తూ ఉంది దీన్ని చూస్తుంటే మీకు. మ్మ్, మ్మ్. ఎంత ఆబ్వియస్ అంటే ఇందులో మన వాళ్ళు కాని వాళ్ళు ఇల్లీగల్స్ ఉన్నారు అనేది వెరీ క్లియర్ అన్నమాట. అదొకటి. అది పక్కన పెట్టండి. అసలు ఇప్పుడు ఇంకో వాదన చెప్తాను మీకు. మొత్తం 90 లక్షల మందిని తీసేశారు. తీసేశారు. 90 లక్షల్లో 60 లక్షల మంది చనిపోయిన వాళ్ళు, అసలు ఆ స్టేట్ వదిలేసి వేరే చోటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అబ్బా 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 అబ్బా. వాళ్ళెవరైనా ఉండుంటే కనుక వాళ్ళు వచ్చి నా ఓటు ఎందుకు తీసావు అని అడగాలి. అలా అడగకుండా వదిలేశారు కూడా. అంటే ఏంటి, వాళ్ళెవరు అసలు లేరు. ఆ మ్మ్. తీసేసిన వాటిల్లో 90 లక్షలు తీశారు, 90 లక్షలు తీశారు అంటే ఎట్లా కుదురుతుంది? ఇకపోతే ఒక 27 లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనుషులు అక్కడ ఉన్నవాళ్లే, కానీ ఓటర్ రిజిస్ట్రేషన్లోంచి పీకెత్తింది అన్నమాట గవర్నమెంట్, అదే ఎలక్షన్ కమిషన్. మ్మ్. వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళని అడ్జుడికేటెడ్ అంటారు. వాళ్ళు వచ్చి కంటెస్ట్ చేయొచ్చు, నా ఓటు ఎందుకు పీకావు అని. కానీ వాళ్ళు ఏం మ్మ్. చేశారు, లాస్ట్కు వచ్చి మ్మ్. ఇక లాస్ట్ వరకు ఆగారు. ఆగి నన్ను ఎందుకు తీసావు అని అడిగించడం మొదలెట్టారు. వాళ్ళందరూ ఏంటంటే ఎట్లాగో అట్లా ఓటర్ రిజిస్ట్రేషన్లోకి బ్యాక్ రావాలని. అప్పుడు పార్టీ తృణమూల్ కాంగ్రెస్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే వాళ్ళందరూ సస్పెక్ట్, కానీ ఓటు ఓటు హక్కు అనేది ఇండియాలో అది ఫండమెంటల్ రైట్ కాదు, ఫండమెంటల్ డ్యూటీ మాత్రమే. నెక్స్ట్ టైంలో మ్మ్. వేసుకోమనండి ఓటు అంది. సరే, అదంతా తప్పు అనుకుందాం 5 నిమిషాలు మనం. మ్మ్. 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 ఇప్పుడు ఓట్లు అయిపోయిన తర్వాత బై సీటు మార్జిన్లో వాళ్ళందరినీ యాడ్ చేసినా కూడా బీజేపీ మళ్ళీ గెలుస్తూనే ఉంది. అంటే ఏంటంటే వాళ్ళ ఇంపాక్ట్ అసలు లేదు అని చెప్పడానికి చెప్తున్నా మీకు నేను. మ్మ్. ఈ ఎస్ఐఆర్లో పీకిన వాళ్ళ ఇంపాక్ట్ అసలు లేదు. ఎందుకంటే 60 లక్షలను అసలు నువ్వు కౌంట్ చేయకూడదు. వాళ్ళందరూ చనిపోయిన ఓటర్లు. చనిపోయిన వాళ్ళు వచ్చి ఓటేయడం జరగదు. అది ఇంకా యా యా అది అది అయిపోయింది. బతికున్న వాళ్ళల్లో ఒక 27 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు వీళ్ళ లెక్కలో వాళ్ళందరూ కూడా అసలు లీగల్. అంటే లీగల్ కానీ వేయలేదు. అంటే ఇక్కడ డిఫరెన్స్ కనపడుతుంది. మీరు 7.5 కోట్లలో 6.8 కోట్లు, అంటే రెండు డిఫరెన్స్ వచ్చేసి 80 లక్షలు. 80లో మీరు 60 లక్షలు ఎట్లాగూ పోయారని చెప్పారు.
మిగిలిన నే- 20 లక్షలు. అబౌట్ నేను చెప్తున్నా కదా, 27 లక్షలు అండి. ఆ ఉమ్, 27 లక్షల ఓటర్ని ఒకవేళ మొత్తం తృణమూల్ కాంగ్రెస్ వేశారు అనుకుందాం. ఉమ్, అలా వేసినా కూడా బీజేపీనే గెలుస్తోంది. అది ఓకే. అది ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఏమిటి? ఎస్ఐఆర్ ఇప్పుడు ఆ 60 లక్షలు చనిపోయిన వాళ్ళది యాడ్ చేయలేదు అంటే అది చాలా తప్పు. వాళ్ళు ఎట్లాగో ఓటు వేయలేదు. వాళ్ళు ఎవరు వచ్చి ఆ 60 తీసేసిన 60 లక్షలు సో ఏ నా ఓటు. అది మనము అంటే కాకి లెక్కలు కానీ కొంచెం ఆ, క్విక్గా మాట్లాడాలి అనుకుంటే, ఉమ్. 27 లక్షలు అంటే మనకి ఎన్నున్నాయి? 290, మూడు ఆహా, వందల మీరు నియోజకవర్గాలు మీరు ఉన్నాయి. అసలు అలా కూడా చూడక్కర్లేదు. ఎవరు ఎన్ని ఓట్లు ఏ నియోజకవర్గంలో అనే అనే పెద్ద స్ప్రెడ్షీట్ కూడా ఉంది. ఉంది దా ఉంది, కానీ మనం అంటే శ్రోతల కోసం మనం దాన్ని క్విక్గా దాని చెప్పాలంటే. లెక్కలో చూసినా కూడా బీజేపీకి ఒక 10 సీట్లు తగ్గుతున్నాయి తప్పితే ఆ, మొత్తం మీద కలిపి ఆ, బార్డర్ లైన్లో. ఆ. దాని వల్ల కూడా ఇంపాక్ట్. ఇంకో సంగతి చెప్తాను మీకు, అసలు సంగతి. ఈ తీసేసినవన్నీ కూడా 80% 90% ముస్లిం సీట్స్లో ఎక్కువ. అవి ఎలాగో తృణమూల్ కాంగ్రెసే గెలిచింది. సార్ అది ఎంత తీసినా కూడా 25 వేల సీట్లు నియోజకవర్గానికి వస్తాయి. అవి ఉమ్. 20 వేలు కూడా రావు, అవి 15 పైచీలకు వస్తాయి. అంటే 10 నియోజకవర్గాలకి మీరు 1 లక్ష వేసుకుంటే 100కి 10 లక్షలు, 300 నియోజకవర్గానికి 30 లక్షలు. సో రఫ్లీ మీకు అది 10-15 వేల డిఫరెన్స్ ఉంటుంది పర్ నియోజకవర్గం. అది కూడా అందులో సగం అటు సగం ఇటు వెళ్తాయి. సో అసలు అలా కాదు. ఉమ్, అసలు ఏ సీట్లో ఎన్ని తీశారు అనేది ఉంది. మీరు అసలు ఇట్లా యావరేజ్ అదే సరే, అది చేయక్కర్లేదు. అంటే మనము నేను అది కాదు నేను చెప్పేది, ఆ, వినండి మీరు. ఉమ్, అలా చేసినా కూడా ఏ సీట్కి ఆ సీట్ క్యాలిక్యులేట్ చేసి చూసినా కూడా అన్ని తీసేసినవన్నీ తృణమూల్ తీసిన కాంగ్రెస్కి వేసేసినా కూడా బీజేపీనే గెలుస్తోంది. ఓ 10 తగ్గుతాయి అన్నారు. అది అన్నమాట. పదో సో 15 అసలు దేవుడా. ఇంపాక్టే లేదు అసలు. యా ఓకే. ఆ సో దెర్ ఈజ్ ఇంపాక్ట్ అసలు లేదు ఓకే. అన్నమాట దిస్ దిస్ ఎస్ఐఆర్ ఈజ్ ఏ ఇంపాక్ట్ వండర్ఫుల్ ఇది. యా యా అన్నమాట. ఇప్పుడు అర్థమైంది. యా. ఆ సో ఎస్. ఇంపాక్ట్ లేదు ఎస్ఐఆర్ వలన అనేది క్లియర్ గా తెలుస్తుంది. కాకపోతే ఒకటి అర్థం చేసుకోవాలి, ఎస్ఐఆర్ వల్ల ఇంపాక్ట్ లేదు, కానీ ఎందుకు లేదు? ఎందుకు లేదంటే ఒక రికార్డు జరిగింది. ఇంత పెద్ద స్టేట్లో, అంటే 6 కోట్ల కంటే ఎక్కువ జనాభా ఉండే స్టేట్లో 93% ఓటింగ్ జరిగింది. ఇది అది కని విని ఎరగంది అది అన్నమాట. యా అసలు అది ఎప్పుడు ఈ మధ్య కాలంలో లేదు అది. అది 93% 10 ఏళ్లలో ఓటింగ్ లేదు. యా జరిగింది. ఆ దాట్స్ వే. ఓట్లలో చాలా మంది సునామీ లాగా బీజేపీకి ఓటు వేశారు, వెస్ట్ బెంగాల్ వాళ్ళు. అందువలన ఎస్ఐఆర్ నెంబర్లు ఎందుకు దానిలోకి అసలు ఆటల్లో అది అది మారిపోయింది. యా SIR గాట్ ఇట్. ఎస్ఐఆర్ అన్నది కాస్త అది. అది సంగతి. ఓకే. ఒకవేళ కనుక బీజేపీకి ఇవాళ రోజున 150 సీట్లు వచ్చి ఉండుంటే ఉమ్, గొడవలు అయ్యేవి. బీజేపీకి ఉమ్. 150 సీట్లు వచ్చి గెలిచింది అనుకో, వీళ్ళు ఏమనేవాళ్ళు అన్నమాట, ఇదంతా కూడా ఎస్ఐఆర్ వల్ల గెలిచింది, లేకపోతే తృణమూల్ గెలిచి ఉండేది అన్నారు. కానీ 207 సీట్లు వచ్చిన తర్వాత, ఒక్కొక్క సీట్లో అంతంత మెజారిటీ వచ్చిన తర్వాత ఇంకా ఎస్ఐఆర్ గురించి మాట్లాడే అవకాశం లేదు. ఇంకా అదిగా అది సంగతి. గాట్ ఇట్. ఓకే. అది. సో యా అంటే కంప్లీట్లీ ఇది ఉంది ఇంకా అది. దాన్ని యా ఎనీవే అది దాన్ని మనము అన్బిలీవబుల్. సో ఇప్పుడు ఉమ్. క్విక్గా ఇది రిలీజియస్ మ్యాప్ను కూడా మ్యాప్ చేశారు మీరు. అవును. అండ్ ఈ కింద ఏరియాలో కాస్త సౌత్ బెంగాల్లో మీకు అక్కడ నిజంగా ఏమి సింపుల్ గా చెప్పాలంటే, ముస్లిమ్స్ ఉన్న చోటల్లా తృణమూల్ కాంగ్రెస్ గెలిచింది, హిందువులు ఉన్న చోటల్లా బీజేపీ గెలిచేసింది అన్నమాట. కొన్ని చోట్ల ముస్లిమ్స్ ఉన్న సీట్లు ఉన్నాయి, ఆ కింద గ్రీన్ ఉంది చూసారు, అక్కడ ఏమైందంటే ముస్లిం ఓట్లు 4 పార్టీలు చీల్చుకున్నాయి. తృణమూల్, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ కాకుండా ఒక ముస్లిం ఓన్లీ పార్టీలు ఉన్నాయి, ఒక రెండు. అక్కడ మ్, చీల్చుకోవటం వల్ల అక్కడ ఉన్న హిందువులు మాత్రం 100కి 100 బీజేపీకి ఓటు వేయటంతో బీజేపీనే గెలిచింది ఆ సీట్లలో కూడా. కానీ ముస్లిమ్స్ ఎవరు ఎవరు బీజేపీకి వేయలేదు, ఆ మాట నిజం. వేయలేదు. వేయలేదు. సో సో అది అది కాదు ఇంపార్టెంట్ ఈ కానీ ఎలక్షన్లో. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఉమ్. ఈ ఈ ఈ ఈ ఈ రీజియన్ కూడా కొంత బీజేపీ కొట్టింది ఇక్కడ. అదే నేను చెప్పింది కదా, ఆ కింద దానిలో బీజేపీ వాళ్ళకి ఎందుకు గెలిచారు అంటే, అక్కడ ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నా కూడా ఆ ముస్లిమ్స్ 4-5 పార్టీలకు డివైడ్ అయిపోయారు.
ఉమ్. హిందువులు మాత్రం మొత్తం బీజేపీకి వేశారు. అక్కడ 30% హిందువులు ఉన్నారనుకుందాం అండి, 70% ముస్లిమ్స్ ఉన్నారండి. ఈ సో ముప్పై అది శాతం ఓకే. హిందువులకి వేసేస్తే అందులో 20 20 30 చొప్పున వాళ్ళేమో మూడు పార్టీలకు డివైడ్ అయిపోయారు వాళ్ళు. గాట్ ఇట్. అది అది ఓకే. సో నెక్స్ట్ మీకు అసలు అంటే వాట్ ఈస్ ద నెక్స్ట్ వాట్ ఇప్పుడు? ఈస్ ద నెక్స్ట్ కంటే ఎందుకయింది అసలు ఇట్లా? మనం మొదట్లో మాట్లాడుకుంది ఏంటి? యా. అది ఒక ప్రోగ్రెసివ్ స్టేటు, వాళ్ళందరూ చాలా సెక్యులర్ హిందూసు, వీళ్ళందరూ పాత రోజుల్లో లెఫ్టిస్ట్ భావాలతోటి ఉండే హిస్టరీ రాసిన వాళ్ళు, సినిమాలు తీసిన వాళ్ళు, అలాంటి ఇట్లాంటి పాపులేషన్ ఉన్న ఈ రాష్ట్రం 100కి 100 నేను హిందూనైతే బీజేపీకి వేస్తాను, అట్లా అట్లా తయారైంది. అంటే నేను ఒక వాళ్ళు ఇంకా ఎన్నో రోజులుగా వాళ్ళు అనుభవించారు అయితే మీరు. అది ఏ, ఊరికే దీనికి నేను తెలుగులో ఒక సామెత చెప్తాను. ఆ, సింపుల్గా అతి కొడితే పారిపోయే పిల్లి కూడా ఒక ఆ, చిన్న రూమ్ లో పెట్టి తలుపులేసి కొట్టాలని ట్రై చేస్తే అది తిరగబడుతుంది. తిరగబడుతుంది అంటారు. ఆ, నేను అంతకంటే ఎక్కువ చెప్పను. ఏమైందంటే అడ్వాంటేజ్ తీసేసుకుని వాళ్ళు ఎట్లాగూ సెక్యులర్ రేలే అని చెప్పి ఆ స్టేట్ని కంప్లీట్గా ఈ లెఫ్ట్ వాళ్ళు, తర్వాత ఈవిడ ఇంకా అతిగా, చాలా అతిగా ఇస్లామైజేషన్ చేశారు వాళ్ళ ఆ స్టేట్ని. చేసింది. అసలు అంటే ఏంటంటే నువ్వు రోజు బతికే నీ లైఫ్ ఉంటుందే, నీ లైఫ్లో నిన్ను బతకనివ్వను అన్నారు. ఎప్పుడైనా సరే ప్రజలకి వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ ఏంటంటే వాళ్ళు పీల్చే గాలి, వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్ ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ కాదు, వాళ్ళ రోజు జనజీవనం సివిలైజేషనల్. ఇప్పుడు బెంగాల్ ఉందనుకో, ప్రతి చోట వాళ్ళు దుర్గా పూజ చేసుకుంటారు, వాళ్ళకి టెంపుల్ ఉంటుంది, వాళ్ళు బయటికి వెళ్తే ఇట్లా ఉండటం, వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉంటుంది కదా. నువ్వు ఎప్పుడైతే ఆ లైఫ్ని ఆ, అబ్స్ట్రక్ట్ చేయటం చేసావు. యా. మొదలెట్టావో తిరగబడతారు. ఇంకోటి ఏంటంటే అసలు ఉమెన్ అనే వాళ్ళకి ఇలాంటి అవును. ప్రోగ్రెసివ్ చాలా స్టేట్లో సెక్యూరిటీ అనేది లేకుండా చేశారు. ఎప్పుడు రేప్స్, సాయంత్రం అయిన తర్వాత బయటికి వెళ్ళవాకండి అని చెప్పి చీఫ్ మినిస్టర్గా ఉన్న మమతా బెనర్జీనే ఆడవాళ్ళకి చెప్పింది. ఇఫ్ మిమ్మల్ని యూ ఒక ప్రశ్న అడగాలి. అమ్మాయిల్ని రేప్ చేసి మా ఇంటికి ఒకళ్ళం పంపాలి అని అలా పంపకపోతే మీ భర్తలు తండ్రుల ముందు చేస్తామని కూడా చేశారట కదా కొందరు. అంతా అసలు పూర్తిగా అరాచకమైన గూండాగిరి అలా చేసి వాళ్ళు ఏమనుకున్నారంటే అలా చేసినా బెదిరించి అయినా సరే మనమే గెలుస్తాం గెలుస్తాం అనుకున్నారు. అనుకున్నా. ఓకే. వాళ్ళు అలా గెలిచారు అందుకని అనుకున్నారు. వాళ్ళు ఎందుకు అలా అనుకున్నారు అనుకోవద్దు, వాళ్ళు లాస్ట్ ఎలక్షన్స్ రెండు వెళ్ళింది. మూడు అలానే గెలిచారు. ఉమ్. ఇప్పుడు నేను ఇందాక ఒక 60%, 60 లక్షల మందిని చనిపోయిన వాళ్ళ ఓటర్లు తీసేశారు కదా అన్నాం. ఉమ్. ఆ వాళ్ళకి తీయటం ఇష్టం లేదు చనిపోయిన ఓటర్లని. ఎందుకు ఇష్టం లేదంటే ప్రతి బూత్లోనూ వాళ్ళ గుండాలు వెళ్ళి లాస్ట్ 1 అవర్లో ఈ చనిపోయిన వాళ్ళ ఓట్లన్నీ వేసేసుకునేవాళ్ళు. ఉమ్. అందుకని వాళ్ళకి చనిపోయిన వాళ్ళందరూ రోల్స్లో ఉండటం ఇష్టం. అదొకటి. ఆ వేసేటప్పుడు అక్కడ ఉండే వాళ్ళ ఓన్ పోలీసు వినకపోతే అక్కడ బతకలేడు. సో వాళ్ళ పోలీసులు లోపలికి వెళ్ళేవాళ్ళు. ఈసారి ఏం చేశారు ఎలక్షన్ కమిషనర్లు, వెస్ట్ బెంగాల్ పోలీసులు బూత్కి 10 అడుగుల దగ్గర రావడానికి కూడా వీలేదని చెప్పి సెంట్రల్ ఫోర్సెస్ని పెట్టారు. ఎప్పుడైతే ఆ స్టేట్ని అవసరం లేని ఓటర్లను తీసేసి, అసలు లేని ఓటర్లని క్లీనప్ చేసి పోలీసులనేమో సెంట్రల్ ఫోర్సెస్ని పెట్టారో, అక్కడ ఉండే అయిపోయింది. హిందువులకి అమ్మయ్యా అనిపించి వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఇప్పుడు వేయకపోతే ఇంకెప్పటికీ అసలు మనము ఉండవు, మన స్టేటు ఉండదు అనుకున్నారు. అనుకుని 100కి 100% మంది వచ్చి తొంభై ఓటేసేసారు. 92 93% అంటే గుద్దేశారు అసలు ఓట్లు. అసలు అసలు కళ్ళు మూసుకుని ఒకటే అనుకున్నారు అన్నమాట, ఈసారి మనం లేకపోతే మన బతుకు లేదు అనుకుని వచ్చి వాళ్ళు బీజేపీకి ఉమ్. ఓటేసేసారు. అసలు అది జరిగింది అక్కడ. సో నాకు నెక్స్ట్ ప్రశ్న ఉమ్, ఇది చాలా వెరైటీగా అయింది. ఇది ఏమైందంటే మన ఈయన ఆ, ట్రంప్ గారు కూడా ఉమ్, ఆయన ఏదో దీన్ని కంగ్రాచులేషన్స్ చెప్పాడు. అవును. తర్వాత నాకేమనిపించింది అంటే సరే ఒకసారి అయితే గెలిచారు, ఫ్యూచర్లో వీళ్ళది నడుస్తుందా అసలు? నేను ఫ్యూచర్ ఎలా చెప్తానో చెప్పనా దీని గురించి. మ్, ట్రంప్ది మ్, కూడా మాట్లాడదాం ఎందుకన్నాడు అనేది. మ్, నా లెక్కలో ఫ్యూచర్లో అంటే ఈ బీజేపీ వాళ్ళు నేను ఎట్లా ఓడిపోవాలి అని ఓడిపోతే నేనేం చేయలేను కానీ నార్మల్గా అసలు జస్ట్ నార్మల్గా ఎక్కువ ఎక్స్ట్రాలు చేయకుండా నార్మల్గా దాన్ని రూల్ చేసినా కూడా బీజేపీనే గెలిచేస్తుంది. దీన్ని దేంతో కంపేర్ చేయాలంటే అస్సాం తోటి కంపేర్ చేయాలి. అస్సాంలో బీజేపీ గెలిచిన తర్వాత ఇంకా ఓడిపోవడం అనేది జరగట్లేదు. సో ఇంకా ఇక్కడ నుంచి బీజేపీ బెంగాల్ని ఒక రెండు, పట్టేస్తుంది. ఇంకా వాళ్ళు 2 3 టర్మ్స్ వాళ్ళే ఉంటారు అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ
ఈ ఈస్ట్ ఈస్టర్న్ సెక్టర్లో ఎప్పుడు కూడా అతి సర్వత్ర వర్జయేత్ అంటారు. ఈ అవును. ఇస్లామిక్ థింగ్ ఎక్కడ దెబ్బతిందంటే మన మమతా బెనర్జీ ఫర్హాద్ హష్మి అని ఒకడు ఉన్నాడు అనమాట. పచ్చి గుండావాడు. ఆ, వాడిని తీసుకొచ్చి కలకత్తా మేయర్ చేసి ఎమ్మెల్యేని క్యాబినెట్ మినిస్టర్ కూడా ఎక్కడా మీకు ఇది కనపడదు. మేయరు, ఒక పెద్ద సిటీకి మేయరు ప్లస్ ఆ స్టేట్ అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్లస్ వాడు క్యాబినెట్ మినిస్టర్ అట్లా చేసింది. వాడంటే వాళ్ళకి చాలా భయం అక్కడున్న జనాలకి. ఆ ప్యూర్ గూండాయిజం అనేది అసలు దాన్ని పరాకాష్ఠకు చేర్చాడు అన్నమాట. చేర్చాడు. ఉమ్. సో అందుకని వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే అతను అట్లాంటి దాని నుంచి బయటపడాలి వాళ్ళు. అందుకని ఈసారి ఓటు ఇట్లా వేశారు. ఆ నైట్ మేర్స్ ఉన్నాయి చూసా, ఇళ్లలోంచి ఆడపిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయి రేప్ చేయటము, రేప్ చేసిన తర్వాత మాట్లాడకుండా మాట్లాడితే మీ ఇంట్లో వాళ్ళని చెప్తా, మాట్లాడకుండా ఉంటే డబ్బులు ఇస్తా, ఈ టైప్ చేయటం ఇట్లాంటివన్నీ. రేప్ హ్యాస్ బికమ్ అన్ ఇండస్ట్రీ అన్నమాట ఆ అక్కడ స్టేట్లో. చా 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 అది వినడానికే అట్లా దరిద్రం. అది వినటానికే దరిద్రం ఉంది, మాట్లాడాలంటే నేను ఇంకా దరిద్రం ఉంది. అది ఇంకా చాలా దరిద్రం ఉంది, అసలు చెప్పలేం కూడా మనం షోలో అన్నమాట. అది ఉమ్. అంత జరిగిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇంకా వెనక్కి వెళ్ళరు ఇప్పట్లో. అంతకంటే దరిద్రం చేస్తే వీళ్ళు మనం చెప్పలేము. ఇంకా అంతకంటే అట్లా మనం హోప్ కూడా చేయకూడదు. వచ్చిన వాళ్ళు సరిగ్గా చేస్తారని అనుకుందాం. సో మామూలుగా సజావుగా రూల్ చేసి ఇంక ఎక్స్ట్రాలు ఏం చేయక్కలేదు గొప్పగా. మామూలుగా రూల్ చేసినా కూడా వాళ్ళే గెలుస్తారు అక్కడ. ఓకే. సో ఇది బేసికల్లీ ఇప్పుడు వాళ్ళకి. ట్రంప్ ఎందుకు చేశాడు అంటారు మీరు. ట్రంప్ది. అది చాలా పెద్ద క్వశ్చన్ అసలు యాక్చువల్లీ చెప్పాలంటే. ఈ వెస్ట్ బెంగాల్ని ఏమనుకున్నారంటే వాళ్ళు, నా మనకి వెస్ట్లో ఇండియాలో జమ్మూ అండ్ కాశ్మీర్ డిస్ప్యూటెడ్గా పెట్టి పాకిస్తాన్ నుంచి టెర్రరిజం చేయిస్తూ వరల్డ్ అంతా ప్లాజిబుల్ డినైబిలిటీ తోటి ఇండియాని నొక్కేసి ఉంచారు చాలా రోజులు. అలానే ఈస్టర్న్ ఫ్రంట్లో స్టార్ట్ చేయటం కోసం అని చెప్పి ఆ, మయన్మారు, బంగ్లాదేశ్లోనేమో ఎలక్టెడ్ గవర్నమెంట్ని లేపేసి వాడు యూనిస్ని పెట్టారు అక్కడ. ఆ యూనిసన్ తర్వాత వచ్చిన తర్వాత కూడా ఇంకా అక్కడ చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. మీరు సరిగ్గా చూసుకుంటే వెస్ట్రన్ ఇంటెలిజెన్సీ వాళ్ళు ఆపరేటివ్స్ ఉంటారే వాళ్ళని ఇండియాలో కూడా అరెస్ట్ చేసి పెట్టారు, అమెరికన్స్ని వేరే వాళ్ళని కూడా. సో ఉమ్. అక్కడ చాలా పెద్ద ప్లాటింగ్ జరుగుతోంది అందరూ కలిసి ఆ మయన్మార్ నుంచి ఈస్టర్న్ సెక్టర్లో. ఆ ప్లాటింగ్లో, ఆ ప్లాట్స్లో ఉన్న వాళ్ళలో ఈ టీఎంసీ ఈ టైప్ వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్డ్. వాళ్ళకి యాక్చువల్లీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ. సో ఇక్కడ ఆ గవర్నమెంట్ పడటం అంటే ఏంటంటే ఒక రకంగా ఇండియా దాన్ని రికవర్ చేసుకుంటోంది ఈస్టర్న్ ఫ్లాంక్ని. ఆ రికవర్ చేసుకుంటోంది అనేది మాకు తెలుసు, నువ్వు రికవర్ చేసుకుంటున్నావు అని చెప్పటమే ఈ ట్రంప్ ఫోన్ కంగ్రాచులేషన్స్ అని చేసి చెప్పడం. చెప్పటం. ఓకే. అది సో ఫైనల్ ప్రశ్న. ఈ బంగ్లాదేశ్ వైపు నుంచి కాస్త కట్టడి అంటే అక్కడ నుంచి అక్రమ చొరవ ఘుస్పేటియాలు రావటం అది తగ్గుద్దంటారా? అది తగ్గకపోతే ఊరుకోరు. ఇక్కడ 93% ఓటేసిందే వాటి కోసం. ఈ ఫర్హాద్ హష్మీ లాంటి వాళ్ళని తీసేయటము, ఉమ్. గూండాలందరినీ తీసేయటము, ఆడవాళ్ళకి సేఫ్టీ ఇవ్వటము, అట్నుంచి వచ్చే ఈ గుస్పేటియాల్ని ఆపటము అనేది ఫండమెంటల్గా కావాల్సింది ఆ ప్రజలకి. ఆ ప్రజలు నాకు లడికి లాడ్లా బెహనా ఇవ్వు అని వేయలేదు. వాళ్ళు వేసింది ఒకటే రీజన్, అన్ని ఉమ్. రకాలైన సెక్యూరిటీ కావాలి అని వేశారు. ఆ సెక్యూరిటీ ఇవ్వకపోతే వీళ్ళు ఎందుకు వీళ్ళని కూడా, వీళ్ళంటే కూడా నమ్మకం పోతుంది. అంటే అది ఖచ్చితంగా అవుతుంది అంటారు అది. ఇప్పుడు వీళ్ళకి, ఇప్పుడు పొలిటికల్ పార్టీలు ఎందుకు ఉంటాయి? మళ్ళీ గెలిచి పవర్లో ఉండటం కోసం ఉంటాయి. ఇది చేస్తాను అంటేనే వాళ్ళు ఓటేశారు. ఇది చెయ్యకపోతే వీళ్ళు ఉండరు కాబట్టి చేసి తీరుతారు. సో వీళ్ళది ఓకే. ఈ ఫ్యూచర్ ఫోటోలో ఈ లీడర్షిప్ అయితే ఫోటోలో ఉన్నది కనపడుతుంది ఏంటంటే నాకు. ఇది బీజేపీకి ఫ్యూచర్ వీళ్ళు. నెక్స్ట్ ఇంకా ఉన్నారు, బట్ వీళ్ళు రథ సారథులు అనుకోండి. ఇంకా మిగతా బి టీం కూడా ఉంది. ఇంకా ఇది ఏ టీ. ఇంత ఏ టీంలోనే ఐదుగురు ఉండగా బి టీం ఎక్కడి నుంచి వస్తుంది? వీళ్ళల్లోనే నెక్స్ట్ మీరు ప్రైమ్ యాక్చువల్లీ మినిస్టర్. ఇది పెట్టినప్పుడు నేను ఒక మాట అనుకున్నా, మీకు అది చెప్పలా. పంచపాండవుల వలె ఐదుగురు అని. అంతా వీళ్ళల్లోనే ఆ? వీళ్ళల్లోనే నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్లు, హోమ్ మినిస్టర్లు, ఫైనాన్స్ మినిస్టర్లు అలాంటి వాళ్ళంతా ఇండియాకి. ఆ, అంటే అందులో ఎవరు ధర్మరాజు, ఎవరు భీముడు, ఎవరు ఉమ్, నకులుడు సహదేవుడు అన్నది చూసుకోవాలి కానీ. అది ప్రజల ఇష్టం అది. బట్ ఇది ఫ్యూచర్ ఆఫ్ ఇది. సో అది వెరీ. కాకపోతే ఇందులో చూసుకోవాల్సింది అటు ఇటు ఉన్న వాళ్ళు ఉన్నారే. సువేందు ఇప్పుడు బెంగాల్కి మీ వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్, అటు సైడ్ హిమంత ఆ, అస్సాం చీఫ్ మినిస్టర్, వాళ్ళిద్దరూ
భారతదేశంలో ఉండే హిందువులకి చాలా ఫేవరెట్స్. సో వీళ్ళిద్దరిది వెరీ మోస్ట్ వాళ్ళిద్దరికి ఉన్నంత దాన్ని ఏమంటారు మన ఇంగ్లీష్లో కరిష్మా మిగతా మధ్యలో ఉన్న ముగ్గురికి లేదు. వాళ్ళిద్దరు కొన్ని హిందువులకి అట్లాంటి వాళ్ళు కావాలి అని కోరికతోటి ఉన్నారు ప్రస్తుతం. ఓకే, వండర్ఫుల్ అండి రమణ గారు, యాజ్ ఆల్వేస్ వండర్ఫుల్ అనాలిసిస్. సో బెంగాల్ మొత్తానికి ప్రజల్లో ఉక్రోషం వచ్చి గెలిపించుకున్నారు. అది ఎస్ఆర్ఐలు ఇవన్నీ ఉన్నా కూడా ఇది చాలా బాగా చెప్పారు. ఇది వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం అంటారు చూసారా, ఆపర్చునిటీ అలా జరిగింది. బిగ్ మైల్ స్టోన్ ఇది పాలిటిక్స్లో పెద్ద మైల్ స్టోన్. అవును, ఫ్యూచర్లో చెప్పుకుంటారు హిస్టరీ. ధన్యవాదాలు రమణ గారు. ధన్యవాదాలండి, నమస్కారం. Mind Media, the voice of India.